Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. Polyset, APRJC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం 10th క్లాస్ మ్యాథ్స్ మీద ఆబ్జెక్టివ్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఫస్ట్ 2 చాప్టర్స్ అయిన రియల్ నెంబర్స్ అండ్ పాలినామియల్స్ అనే చాప్టర్స్లోని అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ని ముఖ్యంగా ప్రీవియస్ పాలిసెట్లోని అలాగే ఏపీఆర్జేసీలోని కవర్ అయిన బిట్స్ని తీసుకుని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోనూ కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా 3rd చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని వాటిలో నేను ప్రీవియస్ పాలిసెట్ ఏపీఆర్జేసీలో అడిగిన క్వశ్చన్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి? ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఏ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంటుందో దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3 = 0. ఇందులో వేరియబుల్ x, దాని పవర్ ఎంత అంటే 1, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్. ఇది కూడా మనకి 2x + 3y + 5 = 0. ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి, x, y, రెండింటి యొక్క పవర్ కూడా 1 ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఇఫ్ యువర్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ ఓన్లీ 1 వేరియబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ పేరులోనే ఉంది కదా, ఏ లీనియర్ ఈక్వేషన్ లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 7. ఇందులో x అనే ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి పైగా ఇది లీనియర్ ఈక్వేషన్ అయింది. మనం వేరియబుల్ గురించి చూసేటప్పుడు ఫస్ట్ అసలు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుందో లేదో చూసుకోవాలి. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే దాన్ని వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అవ్వాలన్నమాట. ఓకే, అలాగే ఇందులో కూడా మనకి x అనేది 2 ప్లేసెస్ లో ఉంది, కానీ అది 2 డిఫరెంట్ వేరియబుల్స్ కాదు, ఒకే ఒకటి వేరియబుల్ 2 డిఫరెంట్ టర్మ్స్ లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ అనొచ్చు అనమాట. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ హ్యాస్ ఓన్లీ 1 సొల్యూషన్. అంటే మనకి సింపుల్ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. సొల్యూషన్ అంటే తెలుసు కదా, మనం ఏ వేరియబుల్ ప్లేస్ లో ఏ నెంబర్ని రాసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 = 5 అని ఇచ్చారు. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు. ఇప్పుడు దీన్ని ఏమో మనం LHS అంటాము, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీన్ని RHS అంటాం. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయంటే x ప్లేస్ లో ఏ నెంబర్ రాసినప్పుడు అంటే 3 అని రాసినప్పుడు 3 + 2 ఇది 5 అవుతుంది. ఆల్రెడీ RHS లో 5 ఉంది కాబట్టి LHS = RHS అయింది. ఇక్కడ మనం వేరియబుల్ ప్లేస్ లో ఏ నెంబర్ రాసాం, 3 రాసాం కాబట్టి మనం x = 3ని ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు x ప్లేస్ లో 3 కాకుండా మరి ఏదైనా నెంబర్ రాసినప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్ లో LHS RHS సమానం అవుతాయంటే అవ్వవు కదా. కాబట్టి మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ హ్యాస్ ఓన్లీ 1 సొల్యూషన్. ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ 2 వేరియబుల్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఏ లీనియర్ ఈక్వేషన్ లో అయితే మనకి 2 వేరియబుల్స్ ఉంటాయో దట్ ఈక్వేషన్ ఈజ్ నౌన్ యాజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఎగ్జాంపుల్ 2x + 3y - 6 = 0. ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే వేరియబుల్ యొక్క పవర్స్ 1 ఉంది. అలాగే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం పిలవచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. వీటి గురించి మనం 9th క్లాస్ లో ఒక చాప్టర్ లో నేర్చుకుంటాం.
లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. x ప్లస్ వై ఈక్వల్ టు 5. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనవచ్చు కదా, ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సొల్యూషన్ అంటే చెప్పాను కదా, వేరియబుల్ ప్లేస్లో మనం ఏ నెంబర్ రాసినప్పుడు LHS RHS సమానం అవుతాయో దాన్ని మనం సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్లో 2 వాల్యూస్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ RHSలో 5 ఉంది, ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని ఏ నెంబర్ రాసినప్పుడు 5 ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 రాశాను, ఇక్కడ 4 రాశాను, అంటే ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 4 రాస్తే అప్పుడు 1 + 4 5 అవుతుంది కదా. అప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి ఇక్కడ x = 1 అండ్ y = 4 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఎలా రాస్తామంటే ఒక ఆర్డర్డ్ పెయిర్ అంటాం. అంటే ఆ రెండింటిని మనం ఇలా కర్వ్డ్ బ్రాకెట్లో రాసినట్లయితే, కామాతో వేరు చేసినట్లయితే దాన్ని ఆర్డర్డ్ పెయిర్ రూపంలో రాస్తాం అనమాట. అంటే 1, 4 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క ఒక సొల్యూషన్ అనమాట. మరి 1, 4 కాకుండా మరి ఏ ఇతర నెంబర్స్ రాసినప్పుడు LHS RHS సమానం అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 2 రాశాను, y ప్లేస్లో 3 రాశాను, అప్పుడు 2 + 3 = 5 అవుతుంది కదా. అంటే మనకి ఇక్కడ 2, 3 కూడా సొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x ప్లేస్లో 3 రాశాను, y ప్లేస్లో 2 రాశాను, అప్పుడు కూడా 3 + 2 5 అవుతుంది. అంటే 3, 2 ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్. ఈ రెండు డిఫరెంట్, ఇక్కడ x వాల్యూ 2 అయితే ఇక్కడ x వాల్యూ 3, ఇక్కడ y వాల్యూ 3 అయితే y వాల్యూ 2, ఆ రెండు 2 డిఫరెంట్ ఆర్డర్డ్ పెయిర్స్ అనమాట. అట్లాగే మనం x ప్లేస్లో 0 రాసి y ప్లేస్లో 5 రాసినా కూడా అది సొల్యూషన్ అవుతుంది. 0, 5 అనేది మరొక సొల్యూషన్. ఈ విధంగా మనం ఎన్ని నెంబర్స్ అయినా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. పెయిర్ అంటే ఏంటి, జత. అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నట్లయితే దాన్ని పెయిర్ అంటాం. అయితే దాన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనాలంటే రెండిట్లోని సేమ్ వేరియబుల్స్ ఉండాలన్నమాట. అంటే మొదటిది ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 5 అయితే ఇందులో వేరియబుల్స్ ఏంటి, x, y. సెకండ్ ఈక్వేషన్ లో కూడా సేమ్ అవే వేరియబుల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3x - 2y = 7. ఇప్పుడు దీన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనొచ్చు. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 3y = 7, 2a + b = 5 ఉందనుకోండి, ఈ రెండింటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనకూడదు. దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అనకూడదు అనమాట. ఎందుకంటే ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫార్మ్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫార్మ్ ఇట్లా రాస్తూ ఉంటాం అన్నమాట. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఫస్ట్ వన్ ఏమో గ్రాఫికల్ మెథడ్. అంటే వాటికి గ్రాఫ్ని డ్రా చేయడం ద్వారా మనం లీనియర్ ఈక్వేషన్ అనేది మనం గ్రాఫ్ డ్రా చేస్తాం అనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఈ రెండింటికి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇదొక స్ట్రైట్ లైన్ ని ఇదొక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఆ రెండు ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అయినట్లయితే అదే దాన్ని సొల్యూషన్ గా ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క సొల్యూషన్ గా చెప్తాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాఫికల్ మెథడ్. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్జీబ్రిక్ మెథడ్స్ లో మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఎలిమినేషన్ మెథడ్. వీటిని మనం 10th క్లాస్ లో డిస్కస్ చేసాం 3rd చాప్టర్ లో అనమాట. మనం ఎక్కువగా ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా ఉంది, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెథడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏ మెథడ్ని ఉపయోగించినా సరే తక్కువ సమయంలో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టగలగాలి. అప్పుడే మనం ఎగ్జామ్లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెథడ్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. కాబట్టి
మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ గురించి మనం 10th క్లాస్లో ఎక్కడ మాట్లాడుకోలేదు, కానీ ఆ మెథడ్ని మనం అప్లై చేసినట్లయితే ఈజీగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటే సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ టేబుల్ని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనమాట. ఈ టేబుల్ మనకి మైండ్లో ఉండిపోవాలి. ఓకే, మనం అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఏమో ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఏమో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇది ఫిక్స్డ్గా ఉండదు అనమాట. 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ 3 డిఫరెంట్ కేసెస్ని ఈ టేబుల్లో డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చెప్పగలం అంటే ఈ లీనియర్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ కొన్న రేషియోకి మధ్య రిలేషన్ ఆధారంగా చేసుకుని అసలు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? ఈ A1 B1 అండ్ C1 ఇది మొదటి ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్. సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ ఏంటి? A2 B2 C2 అంటే x యొక్క కోఎఫిషియెంట్స్ కొన్న రేషియో y యొక్క కోఎఫిషియెంట్స్ కొన్న రేషియోకి అట్లాగే కాన్స్టెంట్స్ యొక్క రేషియోకి ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అసలు సొల్యూషన్స్ ఉంటాయా ఉండవా అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కంపారిజన్ ఆఫ్ రేషియోస్ అంటే రేషియోస్ కంపేర్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ ని బట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అదే గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ లభిస్తుంది. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే దానికి అసలు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కన్సిస్టెంటీ అసలు అవి కన్సిస్టెంటీనా ఇన్కన్సిస్టెంట్, అసలు కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి. ఇక్కడ మనకి మన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉందనుకోండి, వాటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం అనమాట. అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. ఒకటి ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉన్నట్లయితే ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మనం కన్సిస్టెంట్ అంటాం. అసలు ఆ సొల్యూషనే లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు మనకి 2x + 3y = 5. నెక్స్ట్ 3x - y = 7 అని ఇచ్చారు. ఇక్కడ మనకి A1 = ఎంత? 2, B1 = 3, A1 B1 యాక్చువల్లీ ఇది LHS లో ఉండాలి, కానీ RHS లో ఉంది కాబట్టి LHS లో తీసుకొస్తే -5 అవుతుంది. కాబట్టి C1 = ఏమవుతుంది? -5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో A2 అంటే x యొక్క కోఎఫిషియంట్ 3, B2 అంటే ఇక్కడ మనకి y కి ముందు ఏం నెంబర్ లేకపోతే ఏమున్నట్లు 1, కానీ ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంటే -1 అన్నమాట. నెక్స్ట్ C2 = ఈ 7 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -7 అవుతుంది. ఇవి కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే A1/A2 ని B1/B2 ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం A1/A2 2/3 ఈ రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే అలా వదిలేస్తాం. నెక్స్ట్ B1/B2 ఫైండ్ అవుట్ చేయాలి. B1 ఎంత? 3, B2 ఎంత? -1 అంటే -3/1 అని కూడా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు -3/1. ఇప్పుడు రెండు రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయంటే డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మనకి ఏమొచ్చింది? A1/A2 ≠ B1/B2 వచ్చింది. అలాంటి సమయంలో మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే మనకి వాటిని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే ఇట్లా ఆ రెండు కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అంటే ఆ రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ని మనం ఏమంటాం అంటే సొల్యూషన్ అంటాం అనమాట. ఓకే, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి అనుకోండి రెండుని, అప్పుడు x = 2 y = 3 అనేది ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి? ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్, దాన్ని యూని సొల్యూషన్ అంటాం. యూని అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అంటాం కదా. నెక్స్ట్ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కన్సిస్టెంట్ అంటే ఏంటి? అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. మరి వీటికి ఒక సొల్యూషన్ ఉంది కదా, కాబట్టి మీరు ఏమనొచ్చు అనమాట? కన్సిస్టెంట్ సొల్యూషన్ ఈక్వేషన్స్ అనొచ్చు అనమాట. ఒకవేళ మనకి ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వేషన్ మార్చుదాం ఒకసారి. (2x + 3y - 5 = 0), 4x + 6y
ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు డైరెక్ట్గా a1/a2 b1/b2 ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు అర్థమైపోయింది కదా, a1/a2 అంటే 2/4. రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు b1/b2, b1 ఏమో 3, b2 ఏమో 6. రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా, 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అంటే 2 ఈక్వల్గా వచ్చాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే c1/c2ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఇప్పుడు c1/c2 ఫైండ్ అవుట్ చేద్దాం. c1/c2, c1 ఎంత -5, c2 7. ఏది టేబుల్ పోదు, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. కానీ c1/c2 డిఫరెంట్ గా ఉంది, అంటే కేసు ఇది అనమాట. a1/a2 ఈక్వల్స్, సారీ ఇది ఇక్కడ నేను తప్పు రాశాను, a1/a2 b1/b2, a1/a2 b1/b2 c1/c2. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని వచ్చింది. ఇలాంటి సమయంలో వాటికి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు, ఇచ్చిన 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి మనం గ్రాఫ్ ని డ్రా చేసినప్పుడు ప్యారలల్ లైన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇట్లా మనం గ్రాఫ్ డ్రా చేసాం, x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేస్తే ఇట్లా రెండు కూడా ఇలా ప్యారలల్ గా వస్తాయి. ఆ రెండు ఎక్కడ మీట్ అవ్వవు అనమాట. అంటే రెండింటికి కామన్ పాయింట్స్ ఉండవు అనమాట. మనకి సొల్యూషన్ ఉండాలంటే కామన్ పాయింట్స్ ఉండాలి కదా, మరి వీటి కామన్ పాయింట్స్ లేవు కాబట్టి మనకి ఈ సందర్భంలో ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండదు అనమాట. కాబట్టి నో సొల్యూషన్. మరి సొల్యూషన్ లేకపోతే వాటిని ఏమంటాం, ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఎందుకంటే కన్సిస్టెంట్ అనాలంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉండాలి కాబట్టి. ఒకవేళ ఇది కూడా మనకి ఈక్వల్ గా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు మనకి, ఇప్పుడు మనం c1/c2 చేసాం. c1 ఎంత -5, c2 -10. మైనస్ గెట్స్ క్యాన్సిల్, 5 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2. అంటే 3 రేషియోస్ కూడా మనకి ఈక్వల్ గా వచ్చాయి. అంటే కేసు ఇది అనమాట. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఈ సమయంలో మనకి ఇచ్చిన ఆ లైన్స్ కి, ఆ ఈక్వేషన్స్ కి మనం గ్రాఫ్ ని డ్రా చేసినట్లయితే మనకి ఎలా వస్తుందంటే ఆ రెండు లైన్స్ కూడా ఒకదాని మీద ఒకటి వస్తాయి అన్నమాట. వాటిని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎలా వచ్చింది అనుకోండి, సెకండ్ ఈక్వేషన్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దాని మీద వస్తాయి అన్నమాట పాయింట్స్ అన్నమాట. వాటిని ఏమంటాం అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. మరి రెండింటికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రెండింటికి కామన్ గానే ఉంటుంది కదా, ఎందుకంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి. వీటికి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే సో మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పవచ్చు అనమాట. మనం కనీసం ఒక సొల్యూషన్ ఉన్న వాటిని కన్సిస్టెంట్ అంటాం కదా, మరి ఇక్కడ మనకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి అనమాట, కన్సిస్టెంట్ అంటాం. మోర్ ఓవర్ వీటిని ఏమంటాం అంటే డిపెండెంట్ అంటాం. ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటాయి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ 2 తో ఇంటూ చేయండి, ప్రతి టర్మ్ ని 2 2s are 4x, 2 3s are 6y, 2 5s are 10. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఈ టేబుల్ ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని బిట్స్ ని, ముఖ్యంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఉన్న బిట్ కి అడిగిన బిట్స్ ని, అందులో కవర్ అవ్వని మరికొన్ని బిట్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Then the cost of 1 pencil in rupees is. మనకి ఇవి థియరిటికల్ గా చేసినప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాము, వాటిని ఏదో ఒక మెథడ్ లో సాల్వ్ చేస్తాము. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంత టైం ఉండదు కదా, కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. అసలు ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే మనకు ఎలా వస్తుంది, 5x + 7y అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ x, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ y అనుకుంటే అప్పుడు 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది, 5x అవుతుంది. 7 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది, 7 5. టోటల్ 5x + 7y ఎంత ఇచ్చారు మనకి, 50 ఇచ్చారు. నెక్స్ట్ 7 పెన్సిల్స్ 5 పెన్స్ కాస్ట్ ఎంత, 7x + 5y అవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి, 46 ఇచ్చారు. వీటిని మనకి ఏం అడిగారు, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అడిగారు.
అంటే ఎక్స్ని మనం కాస్ట్ ఆఫ్ పెన్సిల్ 1 పెన్సిల్ అనుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి గ్రాఫికల్ మెథడ్స్ ఉన్నాయి, ఎలిమినేషన్ మెథడ్ ఉంది, అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది. కానీ వాటికి అన్నిటికీ మనకి టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు y యొక్క కోఎఫిషియెంట్స్ ని నుంచి స్టార్ట్ చేయండి. యాక్చువల్గా మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కదా ఫస్ట్ కాబట్టి a1 b1 c1 అంటాం. అంటే కాన్స్టెంట్ టర్మ్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, LHS లో ఉండాలి. ఈ 50 మనం LHS లో తీసుకొస్తే -50 అవుతుంది అనమాట. కాబట్టి మనం ఈ ఫస్ట్ దాన్ని వదిలేసి ఇక్కడ నుంచి కోఎఫిషియెంట్స్ రాయడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏంటి 7, తర్వాత కాన్స్టెంట్ ఇది మరి ఎదురుకు వస్తే ఏమొస్తుంది -50, తర్వాత ఇప్పుడు ముందుకు రండి 5, మళ్ళీ ఫస్ట్ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం 7 అనమాట. సెకండ్ దాన్ని కూడా సేమ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి 5, 46 ఇక్కడికి వస్తే -46, తర్వాత మొదటి దానికి వస్తాం 7, మళ్ళీ ఫస్ట్ రిపీట్ చేస్తామంట. ఫస్ట్ అన్ని కోఎఫిషియెంట్స్ రాస్తాం కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ మిడిల్ నుంచి y టర్మ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా వస్తాము, మళ్ళీ ఫస్ట్ నెంబర్నే మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇక్కడ x y 1 అనుకోండి. ఇప్పుడు x వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, అంటే దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అనమాట. అంటే ఇలా మీకు ఒక స్టెప్ రాస్తాను 7 ఇంటూ -46 మైనస్ నెక్స్ట్ 5 ఇంటూ -50 ఇలా మల్టిప్లై చేసినా పర్వాలేదు బై నెక్స్ట్ ఇట్లా 5 ఇంటూ 5 మైనస్ 7 ఇంటూ 7 ఇదనమాట. డైరెక్ట్ గా చేయడం అలవాటు చేసుకోండి, డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసేసుకోవాలి మీరు మైండ్ లో. ఓకే 2 ఇంటూ చేసాం అనుకోండి 7 6 are 42, 4 ఉంది, 7 4s are 28 plus 4 32, మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 5 5s are 25 అంటే 250 బై 5 5s are 25 మైనస్ 7 7s are 49 దిస్ ఈక్వల్ టు ఓకే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 322 లోంచి 250 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 72 వస్తుంది, -72 వస్తుంది. అలాగే 49 లోంచి 25 మైనస్ చేస్తే -24 వస్తుంది. మైనస్ గెట్స్ క్యాన్సిల్ 3 టైమ్స్ అంటే x వాల్యూ 3 అనమాట. ఇక్కడ x అనేది ఏంటి, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ కదా, కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే C అవుతుంది అనమాట. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ రాబట్టగలుగుతారనమాట. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మొదటిసారిగా చెప్తున్నాను కాబట్టి నేను స్లోగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాను. అసలు ఇక్కడ మనం ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకుని రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ y వాల్యూ కావాలి అనుకోండి, ఇప్పుడు మనం ఇట్లా మల్టిప్లై చేస్తాం. y కింద ఉన్నది -50 ఇంటూ 7 మైనస్ 5 ఇంటూ -46 బై సేమ్ ఇలాగే మళ్ళీ 5 ఇంటూ 5 మైనస్ 7 ఇంటూ 7 డైరెక్ట్ మనం 24 వచ్చింది కదా వాడేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు -350 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 are 33 5 4 are 20 ప్లస్ 3 23 బై 24. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం ఇక్కడ మైనస్ కదా ఇది ఓకే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, మనం 120 వస్తుంది, -120 బై -24 మైనస్ గెట్స్ క్యాన్సిల్ 5 టైమ్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఎంత అవుతుందన్నమాట 5 రూపీస్ అవుతుంది అనమాట. ఒకవేళ అడిగి ఉంటే అలా చేయలేదు. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 హ్యాస్ యూని సొల్యూషన్. అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉండాలి అంటే మనకి కండిషన్ ఏంటి అంటే a1 ఇవన్నీ నేను కాపీ చేయడం వల్ల నేను కొంచెం మిస్టేక్ చేయడం జరిగింది. a1/a2 నెక్స్ట్ b1/b2 a1/a2 b1/b2 c1/c2. ఓకే మన కండిషన్ ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు మాత్రమే ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి మనకి యూనిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఏ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేహ వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only, and she got 30 notes in all. How many notes of 50 rupees and 100 rupees respectively that she? అంటే ఇక్కడ నేహ ఏం చేసిందంటే బ్యాంక్ కి వెళ్ళింది అనమాట.
ఒక 2000 రూపీస్ని డ్రా చేయడానికి. అయితే తను క్యాషియర్ని ఏమడిగిందంటే నాకు ఇచ్చేవన్నీ కూడా 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్లోనే ఇవ్వండి అంటే క్యాషియర్ 30 నోట్స్ని తీసి పెట్టాడు అనమాట తన చేతిలో. వాటి మొత్తం విలువ 2000 రూపీస్. అయితే అందులో 50 రూపీస్ నోట్స్ ఎన్ని, 100 రూపీస్ నోట్స్ ఎన్ని అంటాడు అనమాట. వీటిని ఈక్వేషన్స్ గా రాసాం అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఎక్స్ ఏమో 50 రూపీస్, నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్. మనకి 50 రూపీస్ నోట్స్ యొక్క మొత్తం విలువ ఎంత అవుతుందంటే 50x అవుతుంది కదా. మన దగ్గర 50 రూపీస్ నోట్స్ 3 ఉన్నాయనుకో, ఎంత ఉన్నట్లు 50 × 3 150 ఉన్నట్లు కదా. కాబట్టి వాటి వాల్యూ 50x అవుతుంది. అలాగే 100 రూపీస్ నోట్స్ y ఉన్నాయి, వాటి వాల్యూ ఏమవుతుంది 100y అవుతుంది. టోటల్ వాటి వాల్యూ ఎంత 2000. ఈ ఈక్వేషన్ కొంచెం సింపుల్ గా ఉండాలంటే ఏదైనా టేబుల్ పోతే అన్ని టర్మ్స్ లోని కట్ చేసుకుంటే బెటర్ అనమాట. అలాగే 5 టేబుల్ 1 టైము 2 టైమ్స్, ఇందులో 40 టైమ్స్. అంటే ఈ ఈక్వేషన్ మనం x + 2y = 40 అని కూడా రాయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. యాక్చువల్గా ఇది మనం LHS లో తీసుకొస్తే -30 అవుతుంది, -40 అవుతుంది. ఇంతకు ముందు అప్లై చేసిన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ y దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం 1, తర్వాత -30, మళ్ళీ మొదటికి వస్తాం 1, మళ్ళీ ఫస్ట్ దాన్ని రిపీట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో y దగ్గర నుంచి మొదలు పెడతాం 2, ఇది -40, నెక్స్ట్ ఫస్ట్కి వస్తే 1, అగైన్ మళ్ళీ ఈ నెంబర్ రాసుకుంటాం x y 1. మనకి x వాల్యూ కావాలంటే ఇట్లా మల్టిప్లై చేస్తాం కదా. అంటే 1 × -40 -40 మైనస్, నెక్స్ట్ 2 × -30 ఏమవుతుంది -60 అవుతుంది బై, నెక్స్ట్ 1 × 2 2 -1 × 1 1. ఇక్కడ మనకి -40 -+60/1 అవుతుంది. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 20/1 అంటే 20 అనమాట. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది 20 వచ్చింది. అప్పుడు y వాల్యూ చెప్పొచ్చు కదా, టోటల్ 30 అయినప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది 10 అవుతుంది. అంటే 50 రూపీస్ నోట్స్ ఏమో 20, 100 రూపీ నోట్స్ ఏమో 10 అనమాట. 20 10 ఎక్కడుంది మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k డూ ద ఈక్వేషన్స్ 3 × k - 1x + 4y = 24 and 15x + 20y = 8 × k + 13 has ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నట్లయితే k వాల్యూ ఎంత అంటున్నారు. మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలి అంటే కండిషన్ ఏంటి, a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఇక్కడ మనకి a1 ఎంత 3 × k - 1 బై a2 15 ఈక్వల్ టు, నెక్స్ట్ b1 ఎంత 20, సారీ b2 కదా ఇది, b1 4 బై 20. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో చూడండి 4 టేబుల్ 1 టైము 5 టైమ్, అంటే ఇక్కడ 5 టేబుల్ 1 టైము 3 టైమ్స్, డినామినేటర్స్ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా. అంటే ఇక్కడ 3 × k - 1/3 ఈక్వల్ ఇక్కడ 1/1 అంటే 1. ఈ 3ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇది 3 × k 3k, లేకపోతే డైరెక్ట్ ఇలా చెప్పేయచ్చు మనం 3 × k - 1 = 3 1s are 3 అవుతుంది. ఈ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే బై 3 అవుతుంది కదా, k - 1 = 3/3 అంటే 1. ఈ 1ని ట్రాన్స్పోజ్ చేస్తే -1ని 1 + 1 అవుతుంది అంటే 2 అవుతుంది. అంటే k వాల్యూ ఎంత అనమాట, బి ఆప్షన్లో ఉన్న 2 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇఫ్ an ordered pair satisfying the equation 2x - 3y = 18 and 4x - y = 16 also satisfies the equation 5x - py - 23 = 0, then the value of p. అంటే మనం ఆర్డర్డ్ పెయిర్ని ఏమంటున్నాం సొల్యూషన్ అంటాం కదా. ఈ రెండింటి యొక్క సొల్యూషన్ అంటే ఆ రెండింటిని సాటిస్ఫై చేసే దాని యొక్క సొల్యూషన్ అంటాం. ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అంటాం. ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేసినట్లయితే అంటే ఆ ఈక్వేషన్కి అది సొల్యూషన్ అయినట్లయితే p వాల్యూ ఎంత. ఫస్ట్ ఈ రెండింటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, కోఎఫిషియంట్స్ తీసుకుంటే -3, y యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఇక్కడ తీసుకొస్తే -18 2 -3 x y 1. సెకండ్ ఈక్వేషన్ -1, ఇది -16 4 -1. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే x = ఈ రెండింటి చేస్తే 48 - × - ప్లస్ అయిపోతుంది.
ఈ రెండు ఇంటూ చేస్తే 18, అక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది బై 2 ఇంటూ -1 -2 మైనస్ 4 3s are 12 మైనస్ కదా -12 ఆల్రెడీ ఇక్కడ మైనస్ కదా ప్లస్ అయిపోతుంది +12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 30 బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 10 అవుతుంది అంటే x వాల్యూ 3 అన్నమాట. ఓకే y వాల్యూ కావాలంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు 18 4 దార్ 10 4 దార్ 40 8 4 దార్ 32 72 అంటే -72 మైనస్ 16 2 దార్ 32 -32 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది +32 బై సేమ్ ఇదే వస్తుంది 10 వస్తుంది. ఓకే ఈ రెండు వేరు వేరు సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -40/10 అంటే -4 అన్నమాట. అంటే ఈ ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్ పేరు ఏంటంటే 3, -4 అన్నమాట. ఇది ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి x ప్లేస్ లో 3 y ప్లేస్ లో -4 రాస్తున్నట్లయితే LHS RHS ఈక్వల్ అవ్వాలి. అంటే 5 × 3 - p × -4 -23 = 0 15 minus into minus plus 4p minus 23 = 0 4p ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం -8 వస్తుంది = 0 అంటే 4p = 8 p = 8/4 అవుతుంది అంటే 2 అవుతుంది. అది ఎక్కడ మనకి b లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం మనం 9th క్లాస్లో. మనం ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 90 వచ్చినట్లయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి 2 యాంగిల్స్ ఉన్నాయట. ఆ 2 యాంగిల్స్ని యాడ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 రావాలి. ఆ రెండింటిని XY అనుకున్నాం అనుకోండి x + y = ఎంత అవుతుంది 90 ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే the larger angle is 3 degrees less than twice the measure of the smaller angle. For example, x ని larger angle, y నేమో smaller angle అనుకున్నాం అనుకోండి. ఇక్కడ larger angle అట అంటే x వాల్యూ అట twice the measure of smaller angle. twice అంటే డబుల్ అన్నమాట. అంటే స్మాలర్ యాంగిల్స్ యొక్క డబుల్ కంటే లెస్ దెన్ అంటే తక్కువ. ఎంత తక్కువ 3 అన్నమాట. ఓకే ఈ రెండింటిని మనం జనరల్ ఫామ్ లోకి మార్చామనుకోండి x + y - 90 = 0 అవుతుంది. ఇదేమో x - 2y + 3 = 0 అవుతుంది. అయితే మనకి గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత? గ్రేటెస్ట్ యాంగిల్ x అనుకున్నాం కాబట్టి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎలా రాస్తాం ఇక్కడ 1 - 90 1 అగైన్ ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ -2 3 1 అగైన్ -2 మనకి x వాల్యూ కావాలి కదా అంటే ఇలా తీసుకోవాలి. x = 1 3s are 3 minus 2 90s are ఎంత అవుతుంది 180 అవుతుంది. మరి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా బై 1 × -2 -2 -1 × 1 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది -177/-3 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 3 టేబుల్ 5 3s are 15 2 ఉంటుంది 27 9 3s are 27 అంటే x వాల్యూ ఎంత వచ్చింది 59 డిగ్రీస్ వచ్చింది అనమాట. ఎక్కడుంది మనకి D లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ x + 2y - 5 = 0 అండ్ 3x + 12y = 0 హ్యాస్ అంటే ఈ రెండింటికి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటున్నారు అనమాట. దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ ఆధారంగా చేసుకుని ఫస్ట్ a1/a2 చూద్దాం. a1 అంటే ఇక్కడ 1 a2 అంటే 3 అంటే 1/3 వచ్చింది. నెక్స్ట్ b1/b2 ఇక్కడ b1 అంటే 2 కదా నెక్స్ట్ b2 అంటే 12 రెండిట్లో ఏం టేబుల్ పోతుంది 1 టేబుల్ 2 టేబుల్ 1 టైమ్ 6 టైమ్స్ అంటే 1/6 వచ్చింది. ఇక్కడ a1/a2 1/3 b1/b2 1/6 వచ్చింది. రెండు డిఫరెంట్ గా వచ్చాయి కదా. మరి a1/a2 ≠ b1/b2 అయితే అప్పుడు మనం వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అంటాం. అది ఎక్కడుంది మనకి C లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్
1 mark is awarded for each of correct answer while half mark is deducted from each wrong answer. If a student answered 120 questions and got 90 marks, then the number of questions that the student answered correctly is. దీన్ని మనం ఆప్షన్స్ బట్టి కూడా ఈజీగా చెప్పేసేయచ్చు. అది తర్వాత చూద్దాం. జనరల్గా మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉపయోగించి ఎలా చెప్పొచ్చు అంటే, మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, 120 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. అందులో కొన్ని కరెక్ట్ అవ్వాయి, కొన్ని రాంగ్ అవ్వాయి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్ అని, అలాగే రాంగ్ ఆన్సర్ చేసిన వాటిని వై అనుకుంటే టోటల్ ఎంత మనకి 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. మనకి కరెక్ట్ క్వశ్చన్కి ఏమో 1 మార్క్ ఇస్తారు, అలాగే రాంగ్ ఆన్సర్కి ఏమో వచ్చిన మార్క్స్లోంచి హాఫ్ మార్క్ని మైనస్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, ఎక్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్, అప్పుడు ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది, ఎక్స్. ఇవి కరెక్ట్ క్వశ్చన్స్కి వచ్చిన మార్కులు అనమాట. ఇందులోంచి మనకి రాంగ్ ఆన్సర్స్కి తీసేయాల్సిన మార్క్స్ ఏంటి, ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ తీసేయాలి. హాఫ్ మార్క్స్ క్వశ్చన్ అది ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అవ్వాయి, వై క్వశ్చన్స్ రాంగ్ అవ్వాయి. ఎన్ని మార్క్స్ తీసేయాలంటే హాఫ్ ఇంటూ వై మార్క్స్ మైనస్ చేస్తే ఆ స్టూడెంట్కి ఎన్ని వస్తున్నాయి అనమాట, 90 మార్క్స్ వస్తున్నాయి అనమాట. త్రూ అవుట్గా 2తో ఇంటూ చేసాం అనుకోండి, 2x మైనస్ 2 కట్ అయిపోయి ఇక్కడ y ఉంటుంది ఈక్వల్ టు 180. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. x y 1 ఎక్కడి నుంచి మొదలెడతాం, ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ 1, ఇది ఇక్కడికి వస్తే మైనస్ 120, నెక్స్ట్ 1, మళ్ళీ రిపీట్ చేస్తాం ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 మైనస్ 180, 2 అగైన్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 80, 180 మైనస్ 180, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 120, 120 బై 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 1 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతాయి, మైనస్ 300 బై మైనస్ 3. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 100 టైమ్స్. అంటే ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని అనమాట, 100. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది, 120. అంటే రాంగ్ ఆన్సర్ చేసినవి మనకి 20 అని అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ బట్టి ఒకవేళ ఆన్సర్ చెప్పాలనుకున్నాం అనుకోండి, ఎలా చెప్పొచ్చు. ఒకవేళ మనకి 90 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకోండి, అంటే మిగిలిన 30 క్వశ్చన్స్ మనకి రాంగ్ ఆన్సర్ చేసినట్టే కదా. అప్పుడు వాటిని మైనస్ చేస్తే ఇంకా తగ్గిపోతాయి, కానీ ఇక్కడ 90 మార్క్స్ వచ్చాయి ఆ స్టూడెంట్కి, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకవేళ 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ చేశారనుకోండి, వాటికి 100 మార్క్స్ వస్తాయి. అంటే రాంగ్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని, 120లో నుంచి 100 మైనస్ చేస్తే ఇంకా 20 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ చేశాడు. ఒక్కొక్క దానికి 6 మార్క్స్ తీసేస్తే 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ తీసేయాలి కదా. 100లోంచి 10 మైనస్ చేస్తే 90 సరిపోయాయి కదా. ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 9th one. The system of equations 3x plus 2x plus 3y equal to 7 and a plus bx plus 2a minus by equal to 21 has infinitely many solutions. Then a equal to. ఓకే, ఇక్కడ మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 ఉండాలి. ఇక్కడ మనకి a1 అంటే 2 by a2 అంటే a plus b ఈక్వల్ టు, నెక్స్ట్ b1 అంటే 3, b2 అంటే 2a minus b ఈక్వల్ టు, ఇక్కడ c1 అంటే -7, c2 అంటే -21. ఒకసారి ఇక్కడ వరకు తీసుకుని దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, 2తో దీన్ని ఇంటూ చేస్తే 2 2 4a మైనస్ 2b అవుతుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 3a ప్లస్ 3b అవుతుంది. ఈ 3a నేమో LHSలోకి, 2b నేమో RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే 4a మైనస్ 3a అవుతుంది. ఈ మైనస్ 2b ఇక్కడికి వెళ్తే ప్లస్ 2b అవుతుంది. 2b ప్లస్ 3b ఏమవుతుంది, 5b అవుతుంది. ఈ bని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, a బై b ఈక్వల్ టు 5. దీన్ని a బై b ఫామ్ లో రాయాలనుకోండి, బై 1 పెట్టుకుంటాం. అంటే మనకి ఏకి బికి ఉన్న రేషియో ఎంత అంటే 5:1. ఇక్కడ 5:1 రేషియో లేవు, 5:3. ఇది 66 అంటే 1:1, 5:1. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సి అన్నమాట. ఇఫ్ 10 by x plus y plus 2 by x minus y equal to 4,
అండ్ 15 by x plus y minus 9 by x minus y equal to -2. Then x plus y equal to. ఓకే, ఇది మనకి ఓల్డ్ సిలబస్ లో ఉంది, కానీ ఇది కూడా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇట్లా మనం ఏమనుకోవాలండి, మనం 1 by x plus y ని a అని, అలాగే 1 by x minus y ని b అని అనుకున్నాం అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు, 10 into 1 by x plus y అని రాస్తే అది 10 by x plus y అవుతుంది, కాబట్టి 10a అని రాయొచ్చు. ప్లస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 2 into 1 by x minus y కాబట్టి 2b అని రాయొచ్చు, ఈక్వల్ టు 4. దీనేమో 15a ప్లస్ సారీ మైనస్ కదా 9b ఈక్వల్ టు -2. ఫస్ట్ ab వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి మనం x ప్లస్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ab1 2, ఇది -4 10 again 2 -9, ఇది +2 అవుతుంది 2 15 again -9. ఏ వాల్యూ కావాలి మనకి, 2 2s are 4 minus 4 9s are 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 36 by 90 -90 minus 15 2s are 30. ఇది మైనస్ చేస్తే ఏముంది, -32 by -120. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ 8 టేబుల్ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 8 1s are 8 45, అంటే మనకి 4/15 వచ్చింది. ఏ వాల్యూ యాక్చువల్గా ఏ అంటే ఏంటి మనకి 1 by x plus y కదా, అంటే 1 by x plus y వాల్యూ 4/15 వచ్చింది మనకి. కానీ కావాల్సింది ఏంటి, x plus y వాల్యూ కావాలి, అడిగింది x plus y వాల్యూ. అంటే దీన్ని రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తాం దీన్ని. అప్పుడు ఇది కూడా రివర్స్ చేస్తే 15/4 అవుతుంది అనమాట. 15/4 ఎక్కడ మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11th one, the value of k for which the pair of linear equations kx minus y equal to 2 and 6x minus 2y equal to 3 has unique solution. అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉండాలి అంటే k వాల్యూ ఎలా ఉండాలి. ఫస్ట్ మనం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి కదా, వన్ సొల్యూషన్ ఉండాలి అంటే. ఇక్కడ a1 అంటే k, a2 అంటే 6 నాట్ ఈక్వల్ టు, b1 అంటే -1, b2 అంటే -2. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2k ఈక్వల్ టు 6 అవుతుంది. అప్పుడు సారీ నాట్ ఈక్వల్ టు, అలా k నాట్ ఈక్వల్ టు 6/2 అంటే 3 అవుతుంది అనమాట. అంటే k నాట్ ఈక్వల్ టు 3 అవ్వాలి. అప్పుడే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అంటే 3 కాకుండా మరి ఏ ఇతర నెంబర్ అయినా ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఓన్లీ వన్ సొల్యూషనే ఉంటుంది అనమాట. మనకి 3 అయినప్పుడు మాత్రమే మనకి ఒక సొల్యూషన్ ఉండదు, అయితే అసలు సొల్యూషన్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇన్ఫైనైట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బి అనమాట. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ బట్టి మనకి అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పేసి వేయచ్చు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఒక ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ రెండింటిని మనం ఒకే ఒక నెంబర్తో, ఏదో ఒక నెంబర్తో, ఫిక్స్డ్ నెంబర్తో ఇంటూ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 3తో ఇంటూ చేశాను. 3 2s are 6x + 3 3s are 9y. దీన్ని మాత్రం 3తో ఇంటూ చేయలేదు, ఏదో నెంబర్ ఉంది అనుకోండి. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి అంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్తో ఇంటూ చేసినప్పుడు ఇది ఇక్కడ వరకు వస్తే అవి రెండు ప్యారలల్ లైన్స్ అనమాట. అలా కాకుండా చివరి వరకు అన్నిటినీ మల్టిప్లై చేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటినీ 3తో ఇంటూ చేసి అనుకోండి, 6x + 3 3s are 9y + 3 5s are 15. అప్పుడు ఏమవుతాయి అనమాట, ఈ రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అనమాట. అలా కాకుండా ఈ రెండు మనం ఫిక్స్డ్ లైన్ నెంబర్తో ఇంటూ చేసినప్పుడు రాలేదు అంటే అవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అనమాట. ఓకే, మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏది, లేకపోతే దీని యొక్క ఇంటర్సెక్టింగ్ లైన్ ఏదని కింద ఆప్షన్స్ లో ఈక్వేషన్స్ ఇవ్వచ్చు అనమాట. అప్పుడు మనకి ఇది కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ y = 0 అండ్ y = -7. ఇక్కడ చూడండి, మనకి వేరియబుల్ టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, కాన్స్టెంట్ టర్మే మారింది. అలాంటి సమయంలో ఏమవుతాయి, ఈ కేసు అనమాట, అవి ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ అవుతాయి.
ప్యారలల్ లైన్స్ సొల్యూషన్ ఉంటుందంటే ఉండదు, అంటే ఏ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకో, ఫస్ట్ y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ అనమాట. రెండోది y ఈజ్ ఈక్వల్ టు -7 అంటే y యాక్సిస్ మీద -7 దగ్గర ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఇది వస్తుంది. ఈ రెండు ఎలా ఉంటాయి, మనకి ప్యారలల్ గా ఉంటాయి. వాటికి సొల్యూషన్ ఉంటుంది అంటే ఉండదు కదా, ఎందుకంటే అవి ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 65 years and twice the difference of their ages is 50, then the age of father in years is, అంటే ఫాదర్ సన్ అంటే ఫాదర్ ఏజ్ x అనుకుంటే సన్ ఏజ్ y అనుకుంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత 65. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 50 years. ట్వైస్ అంటే డబుల్ అనమాట. ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే x మైనస్ y, దీనికి ట్వైస్ అంటే 2 ఇంటూ x మైనస్ y. ఓకే, ఎంత అవుతుంది 50 అవుతుంది అనమాట. అయితే ఫాదర్ ఏజ్ ఎంత, ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, x మైనస్ y ఈక్వల్ టు 50/2 అంటే 25 అవుతుంది. ఈ రెండింటిని సాల్వ్ చేసాం అనుకోండి, మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. దీనికి ఎందుకు రాసాం అనుకోండి, x ప్లస్ y ఈక్వల్ టు 65. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే y గెట్ క్యాన్సిల్, 2x ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 90 అవుతుంది. ఈ 2ని RH తో ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే 45 years అవుతుంది అనమాట. అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x ప్లస్ y ఈక్వల్ టు 1 అండ్ 2k మైనస్ 1 ఇంటూ x ప్లస్ k మైనస్ 1 ఇంటూ y ఈక్వల్ టు 2k ప్లస్ 1 ఆర్ ఇన్కన్సిస్టెంట్, దెన్ k. ఇన్కన్సిస్టెంట్ అని ఎప్పుడు అంటాం మనం, సొల్యూషన్ లేనప్పుడు అంటాం. ఎప్పుడు సొల్యూషన్ ఉండదు అంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇక్కడ a1 అంటే 3, a2 అంటే 2k మైనస్ 1 ఈక్వల్ టు, ఇక్కడ b1 అంటే 1/b2 అంటే k మైనస్ 1. ఇక్కడ వరకు తీసుకుని దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ k 3k మైనస్ 3 1 ఆర్ 3, 1 ఇంటూ 2k మైనస్ 1 అంటే 2k మైనస్ 1. ఈ 2k నేమో LHS లోకి -3 ఏమో RH లోకి ట్రాన్స్పోజ్ చేస్తే 3k మైనస్ 2k అంటే k అవుతుంది. ఈ -3 ఇక్కడికి వెళ్తే +3, 3 మైనస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే k వాల్యూ ఎంత అనమాట 2. అది ఎక్కడుంది మనకి D లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం ఏమనుకోవాలంటే 1/x నేమో సమ్ a అని 1/y ని b అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది 2a ప్లస్ 3b. ఆ 13 ఇక్కడ తీసుకొస్తే -13 ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది 5a మైనస్ 4b. ఆ -2ని LHSలో వస్తే +2 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కోఎఫిషియంట్స్ తీసుకున్నాం, 3 -13 2 అగైన్ 3, నెక్స్ట్ -4 2 5 అగైన్ -4, ab1. ఏ వాల్యూ కావాలి, 3 2s are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 13s are 52 by 2 4s are 8 మైనస్ ఉంది కదా -8 మైనస్ 5 3s are 15. ఇది -46 by -23. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 2 టైమ్స్ అంటే ఏ వాల్యూ 2 వచ్చింది. ఓకే, బి వాల్యూ b ఈక్వల్ టు, ఇప్పుడు ఇవి రెండు 13 5s are 65 -65 మైనస్ 2 2s are 4 by సేమ్ ఇదే నెంబర్ వస్తుంది -23 వస్తుంది. దిస్ ఈక్వల్ టు -69 by -23. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ 3 టైమ్స్ అంటే b వాల్యూ 3 వచ్చింది. ఇది మనకి 2, 3 అనేది సొల్యూషన్ అవ్వదు, ఎందుకంటే ఇవి దేని వాల్యూస్ a, b వాల్యూస్. యాక్చువల్గా ఏ అంటే ఏంటి 1/x కదా, 1/x వాల్యూ 2 అయితే ఇప్పుడు బై 1 పెట్టుకుని దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/3 అవుతుంది అనమాట. అంటే 1/2, 1/3 అనేది ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఈక్వేషన్ x మైనస్ 2 4y ఈక్వల్ టు 5 హ్యాజ్, ఇదేంటి మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ పేరు లేదు, ఒకే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఎన్ని సొల్యూషన్ ఉంటాయని చెప్పుకున్నాం,
ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే ఆ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అవ్వాలి. ఓకే, ఇందులో మనకి వేరియబుల్ ఎక్స్ వై వై, ఇక్కడ ఎక్స్ ఉంది, అన్నిటికీ పవర్ 1 ఉంది కదా, ఏం లేకపోతే కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ మనకి దీని పవర్ 2 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్ వేర్ సిరి బాట్ 5 యాపిల్స్ 6 ఆరెంజెస్ అండ్ లక్ష్మి బాట్ 2 యాపిల్స్ అండ్ 15 ఆరెంజెస్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద టోటల్. అంటే ఇక్కడ సిరి 5 యాపిల్స్ 6 ఆరెంజెస్ తీసుకుంది, లక్ష్మి ఏమో 2 యాపిల్స్ 15 ఆరెంజెస్ తీసుకుంది. ఇద్దరికి సేమ్ ఖర్చు అయింది అనమాట. అంటే సిరికి 5 యాపిల్స్ కి 6 ఆరెంజెస్ కి ఎంత ఖర్చు అయిందో లక్ష్మికి 2 యాపిల్స్ కి 15 ఆరెంజెస్ కి అంతే ఖర్చు అయినట్లయితే ఈ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేసే లీనియర్ ఈక్వేషన్ ఏది అన్నాడు. ఫస్ట్ 5 యాపిల్స్, ఒక్కొక్క యాపిల్ కాస్ట్ వై, ఆరెంజ్ కాస్ట్ ఎక్స్, ఆరెంజ్ కాస్ట్ వై అనుకున్నాం అనుకో, అప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది 5x + 6y అవుతుంది. నెక్స్ట్ వీటి కాస్ట్ ఎంత అవుతుంది 2x + 15y అవుతుంది. ఆ రెండు ఈక్వల్ కాబట్టి 5x + 6y = 2x + 15y. ఎక్కడ ఉంది మనకి, ఏ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 19th వన్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 5x + 2y = k and 10x + 4y = 3 has infinitely many solutions then k = ఓకే, అంటే ఇవి రెండు మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే k వాల్యూ ఎంత, ఇంతకు ముందే చెప్పాను. మనం ఈ ఈక్వేషన్ ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ వస్తే అది మనకి ఏమవుతుంది అనమాట, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఇక్కడ చూడండి 10 4 అయింది, అంటే 2తో ఇంటూ చేస్తే వస్తుంది మనకి. అంటే అన్నిటిని 2తో ఇంటూ చేసాం అనుకోండి 2k వాల్యూ 3కి సమానం అవుతుంది అనమాట. అంటే 2k = 3 అయితే k = 3/2 అవుతుంది. లేకపోతే కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే a1/a2 = b1/b2 = c1/c2 చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది, ఒకవేళ ఇది కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్లయితే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ k - 3 × x + 3y = k and kx + ky = 12 represents the coincident lines, then the value of k is. ఓకే, అంటే ఈ రెండు మనకి కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేసినట్లు అయితే మనకి k వాల్యూ ఎంత అంటున్నాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, a1/a2 అంటే k - 3/k = b1/b2 అంటే 3/k = c1/c2 - k/-12 మైనస్ గెట్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే LHS లోకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. ఇక్కడ వరకు తీసుకుందాం మనం, k × k ఏమవుతుంది k², 3 12 ఎంత అవుతుంది 36. అప్పుడు k ఎంత అవుతుంది అంటే √36, యాక్చువల్గా +or - 6 అవుతుంది. అదేమీ లేదు కాబట్టి ఆన్సర్ మనం ఏని సెలెక్ట్ చేసుకుంటాం, 6 ఒకటే ఉంది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ +6 ఇక్కడ -6 C A and B అని ఇస్తే అప్పుడు మనం సి ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 21st వన్, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 2-digit number is 12. The number obtained by interchanging the 2 digits exceeds the given number by 18. The number is. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం లీనియర్ ఈక్వేషన్స్ లోకి మార్చుకుని చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించాలి అన్నమాట. ఒక 2-digit నెంబర్ ఉందట, అందులో 2 digits ని యాడ్ చేస్తే 12 వస్తుంది. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ లో 2 digits ని యాడ్ చేస్తే 12 కానిది ఏమైనా ఉంటుందని ఎలిమినేట్ చేసేసేయచ్చు ముందే. కానీ ఇక్కడ అన్ని కేసెస్ లోని మనకి 12 అవుతుంది, దేన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ అందులో ఉన్న డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే వాటి ప్లేసులు తారుమారు చేసినట్లయితే వచ్చే నెంబరు మొదటి నెంబర్ కంటే 18 ఎక్కువగా ఉంటుంది. ఎక్సీడ్స్ అంటే ఎక్కువగా ఉండడం ఉంటుంది. అయితే నెంబర్ ఏదన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రివర్స్ చేస్తే దీనికంటే పెద్ద నెంబర్ వస్తుంది, ఇది అవ్వచ్చు. దీనిలో ఉన్న డిజిట్స్ ని రివర్స్ చేసినా దీనికంటే పెద్ద నెంబర్ అవుతుంది, అవ్వచ్చు. 75 రివర్స్ చేస్తే 57 అంటే తగ్గుతుంది కానీ పెరగట్లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. 84 రివర్స్ చేస్తే 48 అవుతుంది, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి 75 అవుతుంది, దాంట్లో నుంచి 57 మైనస్ చేసి చూద్దాం 18 వస్తుందో లేదో.
15 లోంచి 7 మైనస్ చేస్తే 8, 6 లోంచి 5 మైనస్ చేస్తే 1. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? ఏ ఆప్షన్ అవుతుంది అన్నమాట. The number of solutions of the pair of linear equations x plus 2y equal to 8 and 2x plus 4y equal to 16. అంటే ఈ రెండిటికి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వేషన్ అంతటినీ కూడా మనం 2తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది చూడండి. 2 into x 2x 2 2s are 4y equal to 16. కాబట్టి ఇవి రెండు డిపెండెంట్ లైన్స్. ఎప్పుడు డిపెండెంట్ అంటాం? రెండు ఒక కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేసినప్పుడు. కాబట్టి వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి డి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd one. 5 years ago Ramu was thrice as old as Somu, and 10 years later Ramu will be twice as old as Somu. Then the present ages of Ramu and Somu respectively. వీటిని కూడా మనం డైరెక్ట్ గా ఆప్షన్స్ నుంచి ఆన్సర్స్ రాబట్టేసేయచ్చు అనమాట. ఇవి ఇచ్చినవి ఏంటంటే ప్రజెంట్ ఏజెస్. ఇచ్చింది ఏంటంటే 5 years ago అంటే 5 years క్రితము. సోము ఏజ్ ఇక్కడ రాము వాజ్ థ్రైస్ అంటే 3 times అనమాట. రాము వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము అంటే రాము యొక్క ఏజ్ సోము కంటే 3 times ఉంది అంటున్నాడు. మనకి ఇది ప్రజెంట్ ఏజెస్ కదా. 5 years బ్యాక్ ఏమవుతుంది? ఇది 30 అవుతుంది, ఇది 15 అవుతుంది. దీనికి ఇది 3 times ఉండదు కదా, 2 times. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అసలు ఇది ఫస్ట్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎందుకంటే రాము ఏజ్ ఎక్కువగా ఉండాలి 3 times అవ్వాలంటే. ఇది కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు డీలోకి వెళదాం. 5 years ago అంటే 5 years ago ఇతని ఏజ్ ఎంత అవుతుంది? 45. ఇతని ఏజ్ ఎంత అవుతుంది? 15. 15 3 20 చేస్తే 45 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది అనమాట. ఒకవేళ అలా మనకి 2 ఆప్షన్స్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు సెకండ్ది వెరిఫై చేస్తాం. 10 years later అంటే ఈ రెండింటికి 10 కలిపి డబుల్ ఉందో లేదో చెక్ చేస్తాం. ట్వైస్ అంటే డబుల్ కదా. ఈ విధంగా మనం ఆప్షన్స్ నుంచే ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట సింపుల్ గా. 24th one. The pair of linear equations of 2x plus y minus 5 equal to 0 and 3x minus 2y minus 4 equal to 0 intersect at the point. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే అంటే వీటిని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కదా, అవి రెండు ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అంటాం. దాన్ని మనం సొల్యూషన్ అంటాం. దీనికి సొల్యూషన్ రాబట్టడమే. ఓకే, కోఎఫిషియెంట్స్ తీసుకుంటే ఫస్ట్ y -5 2 again 1, నెక్స్ట్ -2 -4 3 again -2, x y 1. x కావాలి. 1 into -4 -4 minus into minus plus 2 5s are 10 by 2 into -2 -4 minus 3 1s are 3 equal to -14 by -7 అంటే 2 వస్తుంది. y equal to ఇప్పుడు ఇలా తీసుకుంటాం. 3 5s are 15 మైనస్ ఉంది కదా -15, 4 2s are 8 -8 minus into minus plus 8 by ఇక్కడ -7 వస్తుంది. -7 by -7 అంటే 1 అంటే 2, 1 అనే పాయింట్ దగ్గర రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. అది ఎక్కడుంది మనకి? బి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ AD నాట్ ఈక్వల్ టు BC then the pair of linear equations AX plus BY equal to P and CX plus DY equal to Q has solutions. ఏంటి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇక్కడ ఇచ్చింది ఏంటంటే AD నాట్ ఈక్వల్ టు BC అని ఇచ్చారు. ఓకే, నేను ఏం చేస్తానంటే C నేమో ఇక్కడికి తీసుకొస్తున్నాను, అప్పుడు కిందకు వస్తుంది. అలాగే D నేమో RH లోకి తీసుకెళ్ళాను, అది కిందకి వెళ్తాను. A by C నాట్ ఈక్వల్ టు B by D అవుతుంది. ఇప్పుడు ఒక ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. A అంటేనేమో A1, ఇక్కడ C అంటేనేమో A2 అంటే A1 by A2 నాట్ ఈక్వల్ టు, ఇక్కడ B అంటే B1, D అంటే B2 అంటే A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2 వచ్చింది. కాబట్టి రెండు లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఎనీ సొల్యూషన్ అంటాం. కాబట్టి C కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇఫ్ x ఈక్వల్ టు 2 and y ఈక్వల్ టు 3 is a solution of the pair of linear equations 2x minus 3y plus a equal to 0 and 2x plus 3y minus b plus 2 equal to 0, then the relation between small a and b అంటే ఇక్కడ x equal to 2 y equal to 3 అనేది
ఇచ్చిన ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అయితే మనకి ఏ ఇంటూ బి బి వాల్యూలకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటున్నాడు. ఇది దీనికి సొల్యూషన్ అవ్వింది అంటే అది రెండింటిని సాటిస్ఫై చేస్తాయి అనమాట ఈ వాల్యూస్. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ ఏ ఈక్వల్ టు 0, 4 మైనస్ 9 ప్లస్ ఏ ఈక్వల్ టు 0, ఇది మైనస్ 5 అవుతుంది, ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు 5 వచ్చింది మనకి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ బి ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే 4 ప్లస్ 9 మైనస్ బి ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తే 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 2 15 మైనస్ బి ఈక్వల్ టు 0, 15 RH ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 15 అవుతుంది అంటే బి ఈక్వల్ టు 15 వచ్చింది అనమాట. ఇప్పుడు రెండింటికి సంబంధం ఏంటంటే ఇక్కడ బి అనేది ఏకి ట్రిపుల్ ఉంది అంటే 3a ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి, బిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 9x ప్లస్ 3y ఈక్వల్ టు 12 ప్లస్ 12 ఈక్వల్ టు 0 అండ్ 18x ప్లస్ 6y ప్లస్ 24 ఈక్వల్ టు 0 వీటిని రిప్రజెంట్ చేస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని ఈ ఈక్వేషన్ 2 తో ఇంటూ చేసాం అనుకోండి, 9 2s are 18 ప్లస్ 3 2s are 6 ప్లస్ 12 2s are 24 అంటే ఈ ఈక్వేషన్ అంతటిని ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఇవి రెండు డిపెండెంట్ లైన్స్, అట్లా ఏమంటే మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి అవి రెండు కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ సొల్యూషన్స్ అడగలేదు, ఏ లైన్స్ అన్నాడు, కోఇన్సిడెంట్ లైన్స్ అన్నమాట. Okay, next 28. The difference between the two numbers is 26 and one number is 3 times the other number. Then the numbers are. ఇవి మనం చూసిన వెంటనే చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకోండి. అంటే రెండిటికి డిఫరెన్స్ 26 ఉండాలి, ఈ రెండిటికి డిఫరెన్స్ 26 ఉండదు, ఈ రెండిటికి డిఫరెన్స్ 26 ఉండదు, ఈ రెండిటికి డిఫరెన్స్ 26 ఉంటుంది. ఓకే, 39 నుంచి 13 మైనస్ చేస్తే 26 వచ్చింది, ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ వన్ నంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ నెంబర్, దీన్ని 3 తో ఇంటూ చేస్తే మనకి 39 వస్తుంది కదా, కాబట్టి రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ వన్ అన్నమాట. ద ఏజ్ ఆఫ్ ఏ సన్ ఈజ్ 1/3 ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్, అంటే ఒక కుమారుడి యొక్క ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్ లో 1/3, మూడో వంతు అన్నమాట. If the present age of mother is x years, then the age of son after 12 years. అంటే మదర్ ఏజ్ x, అప్పుడు సన్ ఏజ్ ఏమవుతుంది, ఇందులో 1/3 ఉంటుంది అంటే 1/3x అవుతుంది, దీన్నే x/3 అని రాస్తాం. ఇది ప్రజెంట్ ఏజ్, సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే x/3 అన్నమాట. ఇక్కడ ఏమడిగాడు, ద ఏజ్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ 12 years, 12 years తర్వాత అంటే 12 యాడ్ చేయాలి కదా, అంటే అప్పుడు ఏమవుతుంది, x/3 ప్లస్ 12 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees, దెన్ ద లార్జర్ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాం. ఓకే, అంటే ఆ రెండింటిలోని పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కంటే 18 ఎక్కువ ఉందట. అయితే యాంగిల్ లార్జర్ యాంగిల్ ఏంటి అని అడుగుతాడు. లార్జర్ యాంగిల్ ఎక్స్, స్మాలర్ యాంగిల్ వై అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పుకున్నాం, 180 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ 18, ఎందుకంటే పెద్ద యాంగిల్ చిన్న యాంగిల్ కంటే 18 ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి, పెద్ద యాంగిల్ నుంచి చిన్న యాంగిల్ మైనస్ చేస్తే 18 వస్తుందని అర్థం అన్నమాట. ఈ రెండింటిని సాల్వ్ చేయండి, యాడ్ చేసాం అనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది, 2x, ఇవి గెట్స్ క్యాన్సిల్, ఇది ఎంత అవుతుంది 8 9 198 అవుతుంది. ఈ 2ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 198/2 అవుతుంది. 9 2s are 18, 9 2s are 18 అంటే x వాల్యూ ఎంత 99 degrees అనమాట. అంటే లార్జర్ యాంగిల్ ఎంత అంటే 99 degrees, కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ ని బిట్స్ ఆధారంగా మరికొన్ని న్యూ క్వశ్చన్స్ ని మీరు సొంతంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.